లాస్ శాంటోస్ లో మనం సెలబ్రిటీ కంటే బాగా ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాము. ఇదిగోండి, రీసెంట్ గా నేను నా బుర్రను వాడి ఈ బైక్ నైతే గనక తయారు చేశాను. దెబ్బకి ఊర్లో ఉన్న జనాలందరూ అరే నువ్వు ఎలా తయారు చేయగలిగావురా అని చెప్పేసి నా కోసం కొట్టుకోవడం మొదలు పెట్టారు. లైక్ వాళ్ళైతే నా వర్క్ ని చాలా బాగా ఇష్టపడుతున్నారు అనుకోండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇతను ఎవరో గాని చాలా తుప్పు పట్టిపోయిన కార్లు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇట్లా రిపేర్ చేయమంటాడా ఏంటి? ఏంటి సార్, ఏంటి మీరేనా నాకు ఫోన్ చేసింది? నా కోసం ఇక్కడ ఎంతసేపు నుంచి ఏదో చూస్తున్నారు. అయినా మన వర్క్ కావాలంటే వెయిట్ చేయాల్సిందే, తప్పదు మరి. ఎందుకంటే లాస్ శాంటోస్ లో నేను తప్ప ఇంకా ఎవ్వరు ఇలాంటి తుప్పు పట్టిపోయిన కార్లు మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వలేరు కదా. అది మీకు తెలుసు కాబట్టి నన్ను కోసం వెతుక్కొని వచ్చారు. ఇదిగో కొద్దిగా జాగ్రత్తగా విను. ఈ కార్స్ అన్ని మా బాస్వి. మొన్న జరిగిన ఫైర్ యాక్సిడెంట్ లో ఈ కార్లన్నీ కాలిపోయి ఇలా అయిపోయినాయి. అయిందిగా చాలా సూపర్ కార్స్ ఉన్నాయి, కానీ ఇవి తరతరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకోసమే ఈ సూపర్ కార్లు వదులుకోలేక అతనైతే గనక మళ్ళీ రిపేర్ చేయించమని పంపించారు. ఎంత ఖర్చైనా పర్వాలేదంట. సుమారుగా కావాలంటే ఒక 10 కోట్ల రూపాయల దాకా ఇస్తాను, కార్స్ రిపేర్ చేయమను అని చెప్పేసి అతనైతే చెప్పడం జరిగింది. 10 కోట్ల రూపాయలు నీకు కావాల్సి వస్తే ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్క కార్ని నువ్వైతే గనక రిపేర్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలుసు నీ కోసం. లాస్ శాంటోస్ లో నువ్వే ఎంతో మంచిగా రిపేర్ చేస్తావని ప్రతి ఒక్కరు చెప్పారు. అందుకే నేను వెతుక్కొని ఇక్కడికి వచ్చి ఇదిగో నీకు అడ్వాన్స్ కూడా తీసుకొచ్చాను, 1 కోటి రూపాయలు. రిమైనింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తే నచ్చితే దాంతో పాటు ఎక్స్ట్రా కూడా ఇస్తాం. ఏంటి 10 కోట్ల? ఏం మాట్లాడుతున్నారు సార్? ఓకే ఓకే ఓకే, ఇదిగోండి నేను రీసెంట్ గానే ఈ బైక్ ని కూడా తయారు చేశాను. యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇది బైక్ ఇంజిన్ అయితే కాదు, నేను ఒక షిప్ ఇంజిన్ అయితే తీసుకొచ్చాను. లైక్ చిన్న చిన్న బోట్స్ ఉంటాయి కదా, వాటి ఇంజిన్ తీసుకొచ్చి నేను బైక్ లాగైతే కనుక తయారు చేసుకున్నాను. ఇది కూడా చూసింది గవర్నమెంట్, నన్ను అప్రిషియేట్ కూడా చేశారు. కానీ మీ కార్స్ అయితే మాత్రం మాటిస్తున్నాను కదా, చాలా మంచిగా తయారు చేస్తాను. మీరు చిన్న డీల్ ఇచ్చారా, 10 కోట్ల రూపాయల డీలు. ఇంత పెద్ద డీల్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ చేయలేదు. నేను చేసిన హైయెస్ట్ డీల్ వచ్చేసి 1 కోటి రూపాయలు. కానీ ఇప్పుడు ఏకానికి 10 కోట్ల రూపాయలు నాకు అడ్వాన్స్ గా 1 కోటి రూపాయలే వచ్చాయి. సూపర్, నిజంగా నేను ధనవంతుడు అవడానికి ఇదొక మంచి అవకాశం. కానీ ఎంతే కష్టం ఉంటుంది. నాకు కొద్దిగా సమయం కావాలి. ఒక్కొక్క కారుకి 3 రోజులు చెప్పున మొత్తం నేను ఎంత టైం తీసుకుంటాను మీరే లెక్కేసుకోండి. 3 3 6 12 రోజులైతే కనుక నాకు సమయం పడుతుంది. ఒకవేళ దీనికి కావాల్సిన పార్ట్స్ దొరకకపోయినా సరే కష్టం కదా. ఆల్రెడీ నేను ఆర్డర్ పెట్టాను కొన్ని పార్ట్స్, అవేమన్నా దీనికి ఫిట్ అయితే గనక నేను వేసేస్తాను. ఒకవేళ లేదంటే గనక కొద్దిగా టైం పడుతుంది సార్. మళ్ళీ టైం కావాలేదని నా మీద కోప్పడకండి. ముందే మీ డబ్బు ఉన్న వాళ్ళు కోప్పడతారు కదా, అందుకే చెప్తున్నాను. ముందు మనం ఏం చేయాలంటే డబ్బులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ బ్యాగ్ ని మనకి తగిలిచ్చేసుకోవాలి, లేకపోతే ఎవడొక్కడ వచ్చి కొట్టేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు నేనైతే గనక ఒక్కొక్క కార్ని టెస్ట్ చేయబోతున్నాను. అసలు దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో అనేసి. దీన్ని ఆల్రెడీ చిన్నగా మెకానిక్ తో రిపేర్ చేయించారంట, మరి ఇక్కడ దాకా తీసుకురావాలి కదా. కానీ దీని స్టీరింగ్, దీని ఫ్రంట్ చూడండి, ఒక్కొక్కటి చాలా దారుణంగా కాలిపోయింది. ఇంత దారుణంగా కాలిపోతుందనేసి కూడా అనుకోలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని మోడల్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మొత్తం అంతా కాలిపోయింది కదా. అతను ఏం చెప్పాడంటే నాకు వర్క్ ఫాస్ట్ గా అవ్వడం కావాలి, ఒకవేళ నువ్వు మోడల్ చేంజ్ చేసినా పర్వాలేదు అని చెప్పేసి అన్నాడు. నాకు కొన్ని ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, ఒకవేళ మోడల్ దీనికి సెట్ అవుతే ఓకే. ఓరి దేవుడో, ఏంట్రా ఇది కృష్ణాలు వేసినట్టు ఎంతలాగా వస్తుంది. మీకు తెలియదు కదా, నా చిన్నప్పుడు కృష్ణాల బండ్లు ఉండేవి, వాటికి కూడా ఇలాగే సేమ్ పొగ వచ్చేది, చాలా దారుణంగా వచ్చేది. కానీ ఇవి చాలా మంచి కార్లు కదా. యాక్చువల్ గా చెప్పాలంటే ఇవి చాలా రేరెస్ట్ కార్స్ అండ్ అలాగే చాలా ఓల్డ్ కార్స్. యాక్చువల్లీ పాత పాత కార్లన్నీ చాలా మంచిగా ఉంటాయనేసి మా వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఇవేంటబ్బా ఎంతలా పొగలు వస్తున్నాయి. ఎస్, ఓకే, వీటిని జస్ట్ బేసికల్లీ రిపేర్ చేయించారు. ఓ, మనం ఇప్పుడు దీంట్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేసి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓ, స్టీరింగ్ అయితే మంచిగానే ఉంది, కానీ చేంజ్ చేస్తాను, ఎందుకంటే బ్రాండ్ న్యూ కార్లా తయారు చేస్తున్నాం కదా. పైగా 10 కోట్ల రూపాయల డీల్, మరి దాంట్లోనూ 1 కోటి రూపాయలు మనకి ఇచ్చేశారు. ఇంకా బెటర్ గా చేస్తే ఒక్కొక్క కార్ మీద ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తానన్నారంట మనకి. సరే, ఓకే, కార్ స్పీడ్ అయితే బాగుంది చూసారు కదా. ఈ కారు వేగం అయితే ఇంకా తగ్గలేదు. ఈ ఇంజన్ కెపాసిటీ అలాంటిది. కొన్ని కార్లు ఉంటాయి గాయస్, ఇంజన్స్ అయితే మాత్రం గుర్రల్లా పరిగెడతాయి. కొన్ని కార్లు ఉంటాయి, వాటిని ఎంత గట్టిగా ప్రెస్ చేసినా సరే కనీసం పరిగెట్టను కూడా పరిగెట్టవు. ఓరి దేవుడో, ఏంట్రా ఇంత దారుణంగా వస్తుంది పొగ. అయ్యోయ్యో, నేను అసలు చూడనే గమనించలేదే. ఓకే, ఇక్కడ అసలు ఏం ప్రాబ్లం ఉంది? సంథింగ్ ఇంజన్ లోనే ఏదో ప్రాబ్లం ఉంది.
కాలిపోయినప్పుడు ఏదో జరిగే ఉంటుంది. అందుకోసమే దీంట్లోంచి చాలా ఎక్కువ పొగ వస్తుంది చూడండి. ఓ ఓ ఓ ఓ దోవల పొక్క అంటే దారుణంగా వస్తుంది కదా. మా వీధిలో ప్రతిరోజు దోవల పొక్క కొడతారు. దానికంటే ఇదే ఎక్కువ వస్తుంది. ఈ కారు వేసుకుని తిరిగితే చాలు మొత్తం అంతా పొగ స్ప్రెడ్ అయిపోతుంది. దీనివల్ల దోవలు కూడా ఇంట్లోకి రావు. అయ్యా, దీన్ని రిపేర్ చేసినప్పటికీ మనకి సరదా తీరిపోతుంది. ఓకే, ఇంకొక కారు కూడా ఉంది కదా, దాన్ని కూడా టెస్ట్ చేయాలి. మనం బయట ఉన్న ప్రతి ఒక్క కార్ని టెస్ట్ చేద్దాము. ఎందుకంటే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్ని మనం ఫైండ్ చేయాలి కదా. ఓ, దీంట్లోంచి కూడా నల్లటి పొగ బయటకు వస్తుంది ఇంజన్ స్టార్ట్ చేయగానే. కానీ పొగలు కూడా వచ్చేస్తున్నాయి. ఓరి దేవుడో, ఇప్పుడే ఇంజన్ ఆన్ చేసినా అప్పుడే అలా హీట్ ఎక్కిపోయిందో చూడండి. ఈ కార్ కూడా చాలా మంచిగా ఉంది. లిటరల్లీ చెప్పాలంటే చాలా వేగంగా కూడా వెళ్తుంది. కానీ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం వెళ్తున్నప్పుడు లోపల ఊగిపోతుంది. అదే కాకుండా చూడండి, కార్ కూడా షేక్ అవుతుంది. అండ్ అలాగే టైర్స్ కూడా కరెక్ట్ గా లేవు. వీల్స్ పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్ల కార్ అయితే మాత్రం కొద్దిగా చెత్తగా వెళ్తుంది అనేసి చెప్పుకోవాలి. దీనికి కూడా మనం చాలా మంచిగా చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఏంటో చెప్పనా, ఫ్రంట్ సైడ్ ఇంజన్ అది ఆల్మోస్ట్ చాలా వరకు ఖరాబ్ అయిపోయింది. కాబట్టి మనం దానికి సపోర్టివ్ గా ఇంకొక ఇంజన్ వేయాల్సి ఉంటుంది. అంటే పెద్దది కాదు, చిన్నది. ఒకవేళ మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయిపోయినా సరే ఇంకొక ఇంజన్ ఉండేలాగా. ఓ, ఇప్పుడు ఈ కార్కే ఎక్కువ ఇన్వెస్ట్ అయిపోతుందేమో. ఐ థింక్ ఇక్కడ ఉండే ఒక్కొక్క కార్ని రిపేర్ చేయడానికి సుమారుగా ఒక 30 లక్షల దాకా పడుతుంది. మీరు అనొచ్చు, ఆ 30 లక్షల్లో కొత్త కొత్త కార్లు వస్తున్నాయి కదా అనేసి. కానీ కొంతమందికి కొన్ని కార్లతో చాలా జ్ఞాపకాలుంటాయి. ఆ జ్ఞాపకాలన్నీ ఉంటాయనేసి ఈ కార్స్ ని రిపేర్ చేపిస్తారు. లేకపోతే అంత డబ్బు పెట్టి చేపించడానికి వాళ్ళకి అవసరం లేదు. కానీ డబ్బు కాదు కదా, మెమొరీస్ అనేవి చాలా మెయిన్. ఓకే, ఇందాక కార్ లాగే ఉంది దీని పరిస్థితి కూడా. చూడండి పొగ అయితే మాత్రం ఎలా వస్తుందో. చెప్పాను కదా దీని ఇంజన్లో అయితే మాత్రం ప్రాబ్లం ఉందనేసి. చూడండి, ఓకే, దీనికి ఎదురెలాగో ప్లేస్ ఉంది కాబట్టి సపోర్టివ్ గా ఇంకొక ఇంజన్ వేసేద్దాం. అది కూడా బయటికి కనిపించేలాగా వేద్దాం. బయటకు కనిపిస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి మీరు అడగచ్చు. కానీ బాగుంటుంది, నేను చేసి చూపిస్తాను కదా మీకు. ప్లస్ ఇది చూడ్డానికి రూఫ్లెస్ లా ఉంది. ఓకే, దీని ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ మనకి దొరికేసినట్టే. ఇప్పుడు ఈ కార్ని అయితే కనుక టెస్ట్ చేయాలి. దీంట్లో ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఈ కార్ చూడడానికి చాలా స్క్రాప్ గా తయారైపోయింది. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా స్టార్ట్ అయింది. బట్ ఏమైందిరా, దీనికి కదలడం లేదు. పొగ మాత్రమే వస్తుంది. ఒక అడుగు ఎదరికి వెనక్కి కూడా వేయడం లేదు. అయ్యయ్యో, స్టార్ట్ అవుతుందా లేదా ఇది? ఓ, దీంట్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉందబ్బా. దీన్ని జస్ట్ ఆర్టిఫిషియల్ గా మాత్రమే రిపేర్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పని చేయడం లేదు. ఐ థింక్ కింద ఏదో డ్యామేజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒక బోల్ట్ ఉంటుంది. ఆ బోల్ట్ గనక సరిగ్గా లేకపోతే ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే, ఆ బోల్ట్ తెచ్చాక చూద్దాం. చంద్రుల్లో చుక్క జారిందే తై తక్క, నా ఒళ్ళంతా ఆడిందే తై తక్క. ఓ చిక్కిరి 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 చిక్కిరి. ఏయ్, ఏంటలాగొస్తున్నావయ్యా? పడతావు పడతావు పడతావు, కింద కింద పడతావు. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళు, లేదా నువ్వు కింద పడతావు. ఓకే, ఈ మధ్యన పాటలు బాగా అలవాటైపోయినాయి. ఎందుకు రమ్మన్నాడు అబ్బాయి లిఖిత్ మామ ఇక్కడికి మనల్ని? ఓ లిఖిత్ మామ గారు, అయ్యో ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏదో స్క్రాప్ కార్స్ వచ్చినట్టుకున్నాయే, చూడడానికి చాలా చెత్తలాగున్నాయి. వీటిని రిపేర్ చేస్తున్నాడా ఏంటి? వచ్చావా? సరే సరే, నువ్వు కాసేపు నిలబడు. ఈ బ్యాగ్ ఉంది కదా, తీసుకువెళ్ళి నువ్వు ఇంటి దగ్గర పెట్టేసిరా. రే సించాన్, మనకి పెద్ద డీల్ వచ్చింది సించాన్. ఈ కార్ అసలు ఎందుకు కదలడం లేదో అర్థం కావట్లేదు నాకు. సంథింగ్ కింద ఏదో పోయి ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఏం పోయిందన్నది మనం కిందకి వెళ్ళి చూస్తే గానీ అర్థం కాదు. అయినా మనం రిపేర్ చేయడానికి కూడా మన దగ్గర ఎక్విప్మెంట్ లేదు కదా. సరే, ఇంతకీ నీకు ఆ డీల్ కోసం చెప్పలేదు కదా. మనకి మొత్తం 4 కార్లు వచ్చాయి. ఈ 4 కార్లు గనక మనం రిపేర్ చేసినట్టయితే మనకి 10 కోట్ల రూపాయలు ఇస్తానన్నారు. మహా అయితే ఒక్కొక్క కారుకి 50 లక్షలు చొప్పున ఖర్చు అయినా సరే ఒక 2 కోట్లు మాత్రమే అవుతుంది. అది మనకి మిగిలేది మాత్రం 8 కోట్లు. ఒకవేళ దీన్ని మంచిగా తయారు చేస్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తానన్నారు. పెద్ద డీల్ రా. ఇదిగో అడ్వాన్స్ గా ఉంటుందనేసి 1 కోటి రూపాయలు మనకి బ్యాగ్ లో తెచ్చిచ్చారు. నువ్వు ఏం చేయాలంటే ఈ బ్యాగ్ ని తీసుకువెళ్ళి జాగ్రత్తగా మన ఇంట్లో పెట్టాలి. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? ఓరి దేవుడు, సరే సరే, ఈ విషయాన్ని నువ్వు అందరి ముందు చెప్పేస్తున్నావేంటి? 1 కోటి రూపాయలున్నాయనేసి. పైగా నా దగ్గర నుంచి దెబ్బకి వెళ్ళిపోతావే. ఓ లేదు లేదు లేదు, ఈ సించాన్ దగ్గర నుంచి ఎవరూ దెబ్బకి వెళ్ళారు. నీకు నా కోసం తెలుసు కదా. సరే, నువ్వు ఫాస్ట్ గా ఇచ్చావనుకో, నేను కూడా వస్తాను. ఆ ఎక్విప్మెంట్ తీసుకురావాలన్నావు కదా, ఇదిగో నేను వెళ్ళి పెట్టేసి వస్తాను. వాయ్, నీకు ముందే చెప్పాను,
నువ్వు బైక్ వేసే బూస్టర్లు సైకిల్ కి వెయ్యొద్దనేసి. చూసావా ఒక బటన్ నొక్కగానే ఎలా వెళ్ళిపోయిందో. ఇదిగో నేను ఇంటికి వెళ్ళి పెట్టేసి వస్తాను. దాని తర్వాత దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తెచ్చుకోవడానికి మనం వెళ్దాము. ఓకే చిక్కిరి, చూసారా ఏం జరిగిందో? మనమైతే మాత్రం బిలియనర్ అవ్వబోతున్నాము. అంటే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి కదా, అందుకోసమే అన్నాను. ఓకే, వీడొచ్చేలోగా అదిగోండి ఆ చివరి ఉన్న కార్ని అయితే కనుక టెస్ట్ చేద్దాము. కనీసం అదన్నా సరే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుందో లేదో చూడాలి. ఏంటో మరి ఇదైనా సరే వర్క్ అవుతుందో లేదో చూద్దాము. నాకు ఎందుకో ఇదంతా బాగానే ఉంది. యాక్చువల్ గా చెప్పాలంటే మనం ఇప్పుడు దాకా నడిపిన నాట్ల మీద ఇది కొద్దిగా మంచిగానే ఉంది. దీన్ని చూస్తుంటే నాకైతే మాత్రం మంచిగా రీమోడలింగ్ చేయాలనిపిస్తుంది. ఓకే, అతనికి నచ్చినా నచ్చకపోయినా సరే నచ్చకుండా అయితే ఉండదు. నేను నాకు ఇష్టమైన డ్రీమ్ కార్ ని ఈ కారుకి అయితే కనుక డిజైన్ చేయబోతున్నాను. లైక్ నాకు ఇష్టమైన కార్ అని అయితే చెప్పను, నాకు నచ్చిన కారు. అంటే అది నేను ఎప్పుడో అనుకున్నాను, ఫ్యామిలీ మొత్తం వెళ్ళడానికి ఇలా ఉంటే బాగుంటుంది కదా స్పేషియస్ గా అనేసి. అందుకోసమే దీంట్లో మంచి మంచి సీట్స్ ఇన్స్టాలేషన్ చేస్తాను. అదే కాకుండా మంచి మ్యూజిక్ సిస్టమ్, ఇంకా మంచి డ్రైవింగ్ గేర్ కూడా పెడదాము. ఓకేనా? చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాలి, అరే మనం ఇందాక చూసిన కార్కి ఈ కార్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా, ఏంటి ఇంత డిఫరెన్స్ ఎలా తీసుకొచ్చాడు ఈ లిఖిత్ అనేసి. మీరందరూ ఖచ్చితంగా చూడండి, అందరూ ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోతారు, అదైతే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకే, ఈ కార్ ఎలాగో స్టార్ట్ అవ్వడం లేదు కాబట్టి దీన్ని కూడా తీసుకెళ్లి లోపల పెట్టేద్దాము. ఓకే, దీంట్లో ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా మనం బయట నుంచి చెక్ చేసుకుంటే మంచిది. ఇది కూడా చాలా పొగనైతే కనుక జనరేట్ చేస్తుంది. అదిగోండి దీంట్లోంచి, కాకపోతే తెల్లగా పొగ రావడం లేదు, చాలా నల్లగా పొగ వస్తుంది. అంటే వీలైనంత వరకు దీని ఇంజన్ మంచిగానే ఉందనేసి చెప్తుందన్నమాట. ఓకే, ఫైనల్లీ మనం దీనికి కోటింగ్ అయితే కొట్టాల్సి ఉంటుంది. ఓకే, గ్లాస్ హౌస్ కోటింగ్ అనేసి ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి దీన్ని మొత్తం రబ్ చేస్తే అప్పుడు మామూలుగా అవుతుంది. తర్వాత దీని మీద పెయింటింగ్ చేసినట్టయితే కనుక అబ్బాబాబాబాబాబా అదిరిపోతుంది అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా తీసుకువెళ్ళి లోపలేడేద్దాం. సించాన్ ఎలాగో వచ్చేస్తాడు కాబట్టి వాడు వచ్చిన తర్వాత మనం లేట్ లేకుండా ఫాస్ట్ గా లాస్ శాంటోస్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనకి కావాల్సిన కిట్ వచ్చేసిందంట, ఎయిర్పోర్ట్ లో ఉంది. మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళి తీసుకోవాలి. కానీ మనకి వచ్చిన కిట్ లో దీనికి సంబంధించిన ఏమన్నా ఉన్నాయో లేవో చూడాల్సి ఉంటుంది. నేను నార్మల్ గా ఆల్ ఇన్ వన్ కిట్ పెట్టాను, బట్ కానీ వరల్డ్ రిట్రో కార్ కిట్ పెట్టలేదు కదా, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే గాయ్స్, ఫైనల్లీ సించాన్ కూడా వచ్చేసాడు. ఇప్పుడు మనమైతే లాస్ శాంటోస్ కి బయలుదేరుతున్నాము. నా కార్ చూసారా ఎంత ప్రత్యేకంగా ఉందో? ఇలాంటి కారు లాస్ శాంటోస్ లో ఎవరి దగ్గర ఉండదు. ఎందుకు ఈ మాట అన్నానో మీకు తెలుసా? ఎందుకంటే ఇది మన ఓన్ గా తయారు చేసుకుందాం కాబట్టి. సేమ్ మనం ఇలాగే స్క్రాప్ ఐటమ్స్ అన్నట్లే కలెక్ట్ చేసాం. మనకి కార్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? కేవలం $200 మాత్రమే. ఇంకా నమ్మలేకపోతున్నారా? మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ప్రెసెంట్ ఉన్న డాలర్ రేట్ ప్రకారం ఒక 18K దాకా ఖర్చు అయింది. అంతకు మించి ₹1 కూడా ఎక్కువ ఖర్చు అవ్వలేదు. అది ఏదన్నా సరే కొద్దిగా మంచిగా చేయాలంటే మన తర్వాతే, తక్కువలో చేయాలన్నా సరే మన తర్వాతే. సరేలే, ఇందాక నుంచి నా కోసమే డప్పు కొట్టుకొని మీకు సోదిలా అనిపిస్తున్నట్టుకుంది. లాస్ శాంటోస్ కి వెళ్ళి మనం ఒక హోల్సేల్ మార్కెట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. పదండి. ఓకే, ఫైనల్లీ మనం హోల్సేల్ మార్కెట్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ రైట్ సైడ్ లో ఉంటుంది. రీసెంట్ గా నేను పెయింట్స్ కూడా కొన్నాను మన బైక్ కోసం అనేసి. బ్లాక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసమే బైక్ కి కూడా అండ్ అలాగే కార్ కి కూడా నేను బ్లాక్ కలరే మెయింటైన్ చేస్తున్నాను. ఇదిగోండి రైట్ సైడ్ లో ఉంది, ఇదే అంటారా హోల్సేల్ మార్కెట్? ఎస్, ఇదే. మనం కార్ని అయితే పక్కన పార్క్ చేసి లోపలికి వెళ్ళి పెయింట్లు కొనాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంజన్లు కొంటారు అనుకున్నారా? పెయింట్స్ ని కొంటాం. ఇక్కడ ఇంజన్లు ఏమీ అమ్మరు, జస్ట్ లోపల ఇంటీరియర్ అండ్ అలాగే పెయింట్స్ మాత్రమే ఇక్కడ సేల్ చేస్తారు. ఇంటీరియర్ కావాల్సినవన్నీ మనకి ఎలాగో వచ్చేస్తాయి కాబట్టి మనం దానికి ఒకవేళ ఏదన్నా కవర్స్ వేయాల్సి వస్తే ఇక్కడ తీసుకోవాలి. ఇదిగోండి ఇదంతా హోల్సేల్ మార్కెటే. ఇక్కడ ఇంటీరియర్ వర్క్స్ కి సంబంధించినవన్నీ దొరుకుతాయి అండ్ అలాగే పెయింట్లకు సంబంధించినవి కూడా దొరుకుతాయి. ఓకే, ఎదర్ షాప్ లోనే ఉంది కాబట్టి మనం ఇక్కడైతే చేసుకుందాము. ఇతని దగ్గర ఉన్నట్టుకున్నాయబ్బా, చాలా పెయింట్స్ ఉన్నాయి మీ దగ్గర అవైలబుల్ గా. ఓకే, నాకు బ్లాక్ కలర్ పెయింట్ ఇవ్వండి అండ్ అలాగే రెడ్ కలర్ పెయింట్ ఇవ్వండి, ఇంకా వైలెట్ కలర్ పెయింట్ ఇవ్వండి, బ్లూ కలర్ పెయింట్ ఇవ్వండి అండ్ ఇంకా నాకు ఏంటది గ్రీన్ కలర్ పెయింట్ కూడా ఇవ్వండి. ఈ పెయింట్స్ అన్ని మిక్స్డ్ అయ్యి కూడా నాకు ఒక పెయింట్ కావాలి. ఓకే, అండ్ అలాగే మనం ఇంకొకటి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఏఏ క్లీనర్ అన్నమాట. ఈ ఏఏ క్లీనర్ ఎందుకు తీసుకోవాలంటే మనకి దాని మీద రెస్ట్ పెట్టేస్తుంది కదా,
అదంతా క్లీన్ అవ్వాలంటే ఈ క్లీనర్ని తీసుకువెళ్ళి మనం ఒక కాటన్ క్లాత్ పట్టుకొని తుడిస్తే అదంతా పోతుంది. అంటే కొద్దిగా రఫ్ క్లాత్ అనుకోండి, కాటన్ అంటే కాటన్ కాదు. ఓకే, మనకి ఇది కావాలి. అండ్ అలాగే లాస్ట్ లో కార్స్ అన్ని షైన్ అవడానికి ఇదిగోండి ఈ గ్లాసీ అని ఉంది కదా, చూసారా? సారీ అది గ్లాసీ కాదు, సూపర్ గ్లాస్. ఇది ఎందుకంటే మన కార్స్ లాస్ట్ లో షైన్ అవనీకి అనమాట. అందుకోసమే నేను తీసుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ పెయింట్ అండ్ అలాగే మెటాలిక్ పెయింట్ అని ఉంటాయి కదా, అలా డిఫరెంట్ ఏ ఉండదు. నార్మల్ పెయింట్ లో ఆ గ్లాస్ ని కలిపినట్టయితే కనుక అది మెటాలిక్ పెయింట్ గా చేంజ్ అవుతుంది. అప్పుడు మోర్ దెన్ బ్రైట్ గా కనబడుతుంది. కార్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. అది ఓకే. ఫైనల్లీ నేను అడిగిన అన్ని ప్యాక్ చేయండి, నా దగ్గర ఎక్కువ టైం లేదు. ఈలోగా నాకు ఇంటీరియర్ కి కొన్ని కావాలి, అవి కూడా చూసుకుంటాను. మీరు ఎంత ఫాస్ట్ గా ప్యాక్ చేస్తే అంత మంచిది. టీ షర్ట్ మీద ఎట్ అని చెప్పేసి మరి వేసుకున్నారు. ఎస్, ఎట్ ఫాస్ట్ డూ ఇట్ వర్క్. నాకు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాడాను, మీరు తప్పుగా అనుకోకండి. ఓకే, ఓ ఇప్పుడు మనం ఇంటీరియర్ కి కావాల్సినవి కూడా చూడాలి. చించాన్, ఏదైనా ఒక మంచిది సెలెక్ట్ చేయొచ్చు కదా? ఎందుకు బాబు, నేను సెలెక్ట్ చేసి ఏవి నీకు నచ్చావు, మళ్ళీ నాకు అది నచ్చలేదురా అని చెప్పేసి అంటావు. నీ మైండ్ లో ఏదైతే ఐడియా ఉందో ఆ ఐడియా ప్రకారమే నువ్వు నడుచుకో, అంతేగాని నన్ను అడక్కు. అమ్మయ్యా, పెయింట్స్ కొనేసాం కాబట్టి ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ కి వెళ్లాల్సి ఉంది. మనకి కావాల్సిన కిట్ ఆల్రెడీ వచ్చేసిందంట, చాలా పెద్దది గాయస్. అది మనం డిక్కీలో పెయింట్స్ పెట్టినంతగా పెట్టడానికి అయితే మాత్రం చిన్నది కాదు. ఖచ్చితంగా కారు మీద ఎక్కించుకొని తీసుకురావాలి. ఓకే, మనం బేగా వెళ్ళి అక్కడి నుంచి బేగా తీసుకురావాలి. కానీ లాస్ శాంటోస్ లో ట్రాఫిక్ కి మనం బేగా వెళ్ళడం అసలు కుదరడం లేదు కదా. లాస్ శాంటోస్ లోనే కాదు, ప్రతి చోట ట్రాఫిక్ ఇలానే ఉంటుంది. నేను రీసెంట్ గా వైజాగ్ వెళ్ళానా, ఆ వైజాగ్ లో ట్రాఫిక్ అలానే ఉంది. అండ్ అలాగే హైదరాబాద్ వెళ్ళానా, అక్కడ అలాగే ఉంది. రాజమండ్రి వెళ్ళానా, అక్కడ కూడా అలానే ఉంది. కాకినాడలో కూడా అలాగే ఉంది. విజయవాడలో కూడా అలాగేనే ఉంది. ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి, అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. కాబట్టి కింద మీరు కామెంట్ చేసి చెప్పండి. హలో, అదే అన్న, కిట్ రెడీగా ఉందా? ఓకే రెడీగా ఉందా? ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ట్రాఫిక్ కోసం తెలుసు కదా మీకు, ఎక్కడ పడితే అక్కడ సిగ్నల్స్ ఉంటాయి అనేసి. 10 minutes. ఓకే, కిట్టు తీసుకొచ్చాను తమ్ముడు. కాకపోతే ఈసారి నువ్వు గుర్తు పెట్టుకో, ఏదన్నా సరే ఆర్డర్ ఇచ్చిన 10 నిమిషాలకి నువ్వు ఇక్కడ ఉండాలి. ఎయిర్పోర్ట్ వాళ్ళు ఒప్పుకోవడం లేదు, అందుకోసమే ఇలా మాట్లాడుతున్నాను. ఎదిగో, ఓ 10 నిమిషాలు ఎక్కువ లేట్ అయినా పర్లేదు, కానీ అంతకు మించి లేట్ అవ్వక. నా కిట్ బాక్స్ కి ఏం కాకూడదనేసి మీరే చాలా స్పెషల్ గా దింపుతున్నారు. ఒక 10 నిమిషాలు ముందు రమ్మన్నారు, రాలేనా? ఇదిగోండి, ఫ్లైట్ వచ్చిన 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేశారనుకోండి, మీకు ఎలాగో దింపడానికి టైం పడుతుంది. ప్యాసింజర్స్ అందరూ దిగిపోవాలి, దాని తర్వాత మీరు అన్ని దింపాలి. కాబట్టి నాకు అప్పుడు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను. ఓకేనా? ఓకే, ఫైనల్లీ మన కిట్ అయితే పైకి ఎక్కిచ్చేసాం. ఇదిగోండి, మనకి కావాల్సిన కిట్ అయితే దీంట్లోనే ఉంది. సించాన్, ఆడుకునేది చాలు, ఫాస్ట్ గా లోపలికి ఎక్కితే మనం బయలుదేరదాము. ఓకే, ఫైనల్లీ కిట్ అయితే తీసేసుకున్నాము. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఈ అన్న అయితే చాలా మంచివాడబ్బా. రియల్లీ మనకి ప్రతిసారి చాలా మంచిగా హెల్ప్ చేస్తాడు. అందుకోసమే కిట్ దింపిన ప్రతిసారి అన్నకి నేను 2000 రూపీస్ ఇస్తూ ఉంటాను. కొంతమంది ఎలాగో తెలుసా, జస్ట్ నార్మల్ గా ప్లేన్ లోంచి బయటకు లాగి పడేస్తారు. దానివల్ల లోపలున్న కిట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ మనం తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ అన్నకి నేను 2000 ఇవ్వడం వల్ల ఈ అన్న చాలా జాగ్రత్తగా దింపుతాడు. అలా అన్నాననేసి లంచం తీసుకొని దింపట్లేదులేండి, అతను చేసే వర్క్ కోసం అనేసి అప్రిషియేట్ చేయడానికి నేనే ఒక 2000 రూపాయలు ఇస్తూ ఉంటాను. ఇప్పుడు మనం బేగా వెళ్ళాలి, వర్క్ స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క కార్కి 3 రోజుల సమయం అడిగాం కాబట్టి ఇప్పుడు మనం మొత్తం కార్లు అన్నట్లని కంప్లీట్ చేసేసరికి మనకి ఎంత టైం పట్టొచ్చు అంటారు? 12 days అని మనం చెప్పాం. బట్ కానీ 12 days మనం కన్సిక్యూటివ్ గా వర్క్ చేయగలమా అన్నదే నాకు డౌట్ గా ఉంది. కష్టం కదా. సించాన్, నాకు నువ్వేమైనా సహాయం చేస్తావా? ఎందుకు చేయనో చేస్తాను, కాకపోతే ఒక షరతు. నా కోసం నువ్వైతే మాత్రం ఒక వీడియో గేమ్ కొనాల్సి ఉంటుంది. అది ఏ వీడియో గేమో నీకు తెలుసు కదా, కార్ నిజంగా నడిపినట్టు ఉంటుంది కదా, ఆ వీడియో గేమ్ నువ్వు కొనాలి. కొంటానంటేనే నేను నీకు సహాయం చేస్తాను, లేదంటే లేదు. మరి ఫైనల్లీ ఏదైతేనో మన సించాన్ గడు మనకి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు. ఒక డీల్ మాట్లాడుకున్నాడు. మనకి వచ్చిన డబ్బులతో వాడికి ఆ గిఫ్ట్ ఏదో కొని ఇవ్వలేమా, ఇస్తాం కదా. అది అడిగాడు వీడియో గేమ్, కానీ వాడి కోసం నేను PS5 కొంటాను, వాడు అడిగిన వీడియో గేమ్ కూడా కొంటాను. వాడికి ఇంకా ఏమన్నా కావాల్సినా కొంటాను. కానీ వాడికి మాత్రం చెప్పకండి, ఇది నేను లోపల మాట్లాడుకుంటున్నాను, బయటకు మాట్లాడడం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఈ కార్ని అయితే రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ దీని సంగతి చూద్దాం. ఎలాగో కిట్ బాక్స్ కూడా వచ్చేసింది కాబట్టి ఫస్ట్ ఈ కార్ని రిపేర్ చేసి అసలు దీంట్లో ఉన్న మైనసెస్ ఏంటో చూడాలి. ఫస్ట్ ప్లస్లు గమనించాలి, దాని తర్వాత మైనస్లు కూడా గమనించాలి. ఐ థింక్ ఈ కార్లో మైనస్లే ఎక్కువ ఉండొచ్చు, కానీ దీని వేగం ఎలా ఉంటుందో ఏంటో. ఓకే, ఇదిగోండి. అబ్బా, ఇక్కడ చూడండి, వీళ్ళు ఏం చేశారో.
రెడ్ వైర్ తీసుకెళ్లి గ్రీన్ వైర్ తీసుకొచ్చి రెడ్ వైర్ కి కనెక్షన్ చేశారు. దానివల్ల ఇంజిన్ అయితే కనుక అసలు ఆనే అవడం లేదు. అయ్యో ఏం మనుషులరా నాయనా, ఈ లాస్ శాంటోస్ లో ఇలాంటి సూపర్ మెకానిక్లు కూడా ఉన్నారా? వాళ్ళ వల్ల ఇదంతా జరిగేది. ఓకే ఫైనల్లీ మనం ఫిక్స్ అయితే చేసేసాం. ఓకే ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం వెళ్తుందో లేదో. వెళ్తది ఖచ్చితంగా. ఎస్ కదులుతుంది. ఇందాకే చేసుంటే బాగుండేది. పర్వాలేదులే, ఒకవేళ ఇదంతా చూసుకుని వెళ్ళుంటే ఎయిర్పోర్ట్ కి ఇంకా లేట్ గా వెళ్లేవాళ్ళం. అన్న మన మీద కోప్పడేటోడు. ఓ దీని స్పీడ్ అయితే చాలా బాగుందబ్బా. ఇంకా ఇదే వరస్ట్ కారేమో అనుకున్నాను. పర్వాలేదు, అంటే బయటికి వరస్ట్ గా కనిపించినా సరే దీని ఇంజన్ పవర్ అయితే చాలా బాగుంది. అసలు కావాల్సిందే ఇంజన్ పవర్ కదా. ఇంజన్ ఒక్కటి ఉందనుకోండి, రిమైనింగ్ అని ఆటోమేటిక్ గా దొరుకుతాయి. ఏ కార్కైనా సరే ఇంజన్ మెయిన్. ఎందుకు ఇంజన్ మెయిన్ అని అంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ మీకు సూపర్ కార్ ఉంది, ల్యాంబర్గినియో ఫిరారీ అనుకోండి. ఆ ఫిరారీ కార్ లో 1000 cc పెడితే మీకు ఆ ఊపు వస్తుందా చెప్పండి? ఆ వైబ్ వస్తుందా? రాదు కదా. ఒకవేళ మీరు ఇలాంటి స్క్రాప్ కార్ లో కూడా 1000 cc పెట్టండి, దీంట్లో వస్తుంది. ఎందుకంటే ఇది బయటకు చూడడానికి బాగాలేదు కాబట్టి మీరు అంతా ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఆ సూపర్ కార్ ని మీరు ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ 1000 cc చూసేలోగా మీరు డిసప్పాయింట్ అవుతారు. అందుకోసమే ఇంజిన్ అనేది చాలా వాల్యుబుల్. దాని మైలేజ్ ని కూడా డిసైడ్ చేస్తుంది కాబట్టి జనాలందరూ మాక్సిమం ఇంజిన్ మీద ఫోకస్ చేస్తారు. ఓకే ఫైనల్లీ ఓకే మొత్తం అంతా బాగానే ఉంది. దీంట్లో సీట్స్ కూడా తెప్పించాలి మనం సీట్స్ అవన్నీ బాగానే తెచ్చేయచ్చు. కాకపోతే ఓ దేవుడో ఇదేంట్రా బాబు ఎలా వస్తుంది పొగ? దీన్ని తీసిన ప్రతిసారి ముక్కులోకి వెళ్ళిపోతుంది ఎగ్జాక్ట్ గా. అబ్బా ఏటి పొగ మరీ దారుణంగా వెళ్తుంది. సించా నువ్వెందుకురా నాతో పాటు ఎక్కుతున్నావు? నీ ముక్కులోకి కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు ఏదో ఒకటి బాధపడతావు, అర్థం అవుతుందా? ఇంకొకసారి ఈ కార్ ఎక్కక రిపేర్ చేసేదాకా చూడు ఎంత దారుణంగా వస్తుందో పొగ. ఓకే గైస్, లిఖిత్ మామ అయితే మాత్రం వర్క్ అయితే మొదలు పెట్టేశాడు. ఇదిగోండి ప్రస్తుతానికైతే ఎక్కడెక్కడ జాయింట్స్ లో వెల్డింగ్ అయితే చేస్తున్నాడు. దీన్నంతా ఒక దగ్గరికి తెచ్చి వెల్డింగ్ చేసిన తర్వాత దీనికి ఎక్కడెక్కడైతే సొట్లు ఉన్నాయో అవన్నీ తీయాలంట. ఫస్ట్ అయితే వెల్డింగ్ మొదలు పెట్టేశాడు కాబట్టి ఇదంతా కంప్లీట్ అవ్వాలి. ఐ థింక్ ఈ వెల్డింగ్ కంప్లీట్ అయ్యేసరికి చీకటి పడిపోవచ్చు అనేసి అంటున్నాడు. ఈ రోజు ఓన్లీ వెల్డింగ్ వర్కే పెట్టుకున్నాడు, రేపు వచ్చేసి రబ్బింగ్ వర్క్ పెట్టుకుంటాడు. దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంజన్ లో ఏమైనా రిపేర్స్ ఉన్నాయేమో అవన్నీ రిపేర్ చేసి అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చేస్తాడంట. నాకు ఇప్పుడే షెడ్యూల్ ని చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం కూడా సహాయం చేయాలి కదా. అబ్బా నాకైతే నిద్ర వచ్చేస్తుంది. కాకపోతే ఏం చేస్తాం చెప్పండి, డీల్ అన్నాక డీలే. మనం ఒక్కొక్క కార్ని 3 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పాం. కానీ ఫస్ట్ అన్ని కార్లకి ఎందుకు వెల్డింగ్ చేస్తున్నానంటే, ఈ రోజు మొత్తం వెల్డింగ్కి ఇచ్చేసామనుకోండి, రేపటి నుంచి మనం ఒక్కొక్క కార్ ఇంజన్ వర్క్ అండ్ ఒక్కొక్క కార్ ఇంటీరియర్ అండ్ ఒక్కొక్క కార్ ఎక్స్టీరియర్ వర్క్ మనం చూసుకోవచ్చు. అందుకోసమే ఫస్ట్ అయితే కనుక వెల్డింగ్ చేసుకుని చోట్ల తీయాల్సి ఉంటుంది. ఓకే ఇంకొక కార్ కూడా ఉంది, ఇది అయిపోయిన తర్వాత వెంటనే దానికి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఫైనల్లీ చివరి కార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నేను ఎందుకు వెల్డింగ్ చేస్తున్నానంటే మీకు చెప్పాను కదా, ఎదర ఒక ఇంజన్ ని పెడతానైతే గనక దానికోసమైతే గనక ఇక్కడ వెల్డింగ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఈ కార్ కి వెల్డింగ్ అనేది అవసరం లేదు. మన సించాన్ కూడా మనకి సహాయం చేస్తున్నాడు చెప్పినట్టుగానే. సొట్లు అన్నాను కదా, ఆ సొట్లు అయితే మాత్రం తీస్తున్నాడు. ఇదిగోండి ఆల్రెడీ మొదలు పెట్టాడు. ఒక కార్ కి ఒక వైపు కూడా తీసేశాడు, ఇంకొక వైపు తీస్తున్నాడు. మాక్సిమం నాకు తెలిసినంత వరకు వాడు కూడా తీసేస్తాడు ఇక్కడ నా వెల్డింగ్ వర్క్ అయ్యేసరికి. ఓకే ఈ రోజుకి సొట్లు కంప్లీట్ అయిపోయినాయి అండ్ అలాగే వెల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి రేపు కార్ మొత్తం ఫుల్ గా రబ్బింగ్ చేసి శాండ్ పేపర్ తోటి, ఐ థింక్ దీనికి ఉన్న రెస్ట్ మొత్తం పోవాలని చెప్పాను కదా, శాండ్ పేపర్ తో రబ్ చేస్తేనే మొత్తం పోతుంది. దాని తర్వాత కార్లన్నీ మనం రిపేర్ చేద్దాము. ఓకే ఇదంతా చూస్తే మీకు బోర్ కొడుతుంది. కార్లన్నీ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, ఓకేనా? సో గాయ్స్ ఫైనల్లీ మనమైతే గనక కార్స్ అన్నిటిని రెడీ అయితే గనక చేసేసాము. ఇప్పుడు మీ అందరికి ఈ కార్లు చూసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు, అరే ఈ కార్లేనా ఇలా తయారు చేసింది అనేసి. ఇదిగోండి ముందుగా చెప్పాను కదా, దీన్నైతే మాత్రం ఒక క్లాసిక్ గా తయారు చేస్తాననేసి. మీ అందరికీ మాటిచ్చిన ప్రకారమే నేనైతే ఒక లగ్జరీగా అయితే గనక దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. అండ్ దీని స్టీరింగ్ లోపల సిట్టింగ్ కూడా సుమారుగా దీనిలో అయితే మాత్రం 1 2 3 4 5 6 7 మొత్తం 7 అయితే కూర్చొని ట్రావెల్ చేసే విధంగా మనం దీన్ని తయారు చేశాము. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ అలాగే ఈ కారు చూడండి, ఈ కారు కూడా ఎంత అందంగా కనబడుతుందో. నిజంగా చూడడానికి చాలా బాగుంది కదా. నేను బ్లూ అండ్ వైలెట్ కలర్ పెయింట్ అడిగింది దీనికోసమే.
మిక్స్డ్ పెయింట్ వేయడం వల్ల ఇదైతే మాత్రం అదిరిపోయే లుక్ వచ్చేసింది. ఓకే, అండ్ అలాగే లాస్ట్ లో మనం టెస్ట్ చేసిన స్క్రాప్ కార్ అన్నాం కదా, ఆ కార్ కూడా చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఓకే, అండ్ అలాగే డబల్ ఇంజన్ కార్ ఇదిగోండి. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజన్ అమర్చడానికి మనం రాత్రంతా కష్టపడ్డాము ఈ కారు కోసమే. అమ్మయ్యా, ఫైనల్ గా ఈ కారు కూడా ఎంతో అందంగా తయారు చేశాము. నిజంగా ఈ కార్లన్నీ చూసిన తర్వాత ఓనరే అరే మన కార్లేనా అని ఆశ్చర్యపోతాడేమో, అంత బాగా మనం తయారు చేసాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఒక్కొక్క కారు టెస్ట్ చేద్దాము. వీటిలో ఏ కారు మంచిగా ఉంది అండ్ అలాగే ఏ కారు బాగా వెళ్తుంది అన్నది మీరే చెప్పాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీరు మొదటగా చూశారు కదా స్క్రాప్ గా ఉన్నప్పుడు ఈ కార్లు ఎలా ఉన్నాయనేసి. ఇప్పుడు బాగున్నప్పుడు కూడా ఎలాగున్నాయో మీరు చూస్తున్నారు. కాబట్టి నాకు అందరి ఒపీనియన్ కంటే మీ ఒపీనియన్ కావాలి. ముందు చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి మీరు ఈ కార్కి ఎంత రేటింగ్ ఇస్తారు? కార్ 1 అనేసి కింద కామెంట్ చేయండి. ఓకే, ఒకవేళ కార్ 1కి మీరు 10కి ఎంత ఇస్తున్నారో చెప్పండి, కార్ 2కి ఎంత ఇస్తున్నారో చెప్పండి, కార్ 3కి ఎంత ఇస్తున్నారో చెప్పండి, కార్ 4కి ఎంత ఇస్తున్నారో చెప్పండి. అలా మీరు ప్రతి ఒక్క కార్కి రేటింగ్ ఇస్తేనే నాకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎంత బాగా ఏ కార్ని తయారు చేయగలిగాను అనేసి. ఓకే, ఆ కార్ టెస్టింగ్ అయితే గనక అయిపోయింది. ఇప్పుడు మనం ఈ కార్ టెస్టింగ్ అయితే గనక చెయ్యబోతున్నాము. దీంట్లో పార్ట్లన్నీ వెతకడానికి అబ్బా నేను ఎంత టార్చర్ చూసానంటే నిజంగా అమ్మో, ఒకానొక టైంలో దీంట్లో ఎక్విప్మెంట్ మనకి దొరుకుతుందో దొరకదో అన్నట్టుగా కూడా అనిపించింది. కానీ ఏదో ఒకలా ఫైండ్ అవుట్ చేసి బాగానే వెతకంలే. ఓ ఓ ఓ ఓ కార్ అయితే చాలా మంచిగా వెళ్తుంది కూడా చూడండి. దీంట్లో ఊగడం కూడా ఎంత బాగా ఊగుతుందో. ఐ థింక్ నేను ఇప్పుడు దాకా ఇలాంటి ఓల్డ్ కార్స్ ఎప్పుడు నడపలేదు. బట్ మనకి కరెక్ట్ గా కిట్ అదే టైంలో రావడం, దీనికి అన్ని కరెక్ట్ గా సెట్ అవడం మనకి కొద్దిగా మంచిదయింది. అందుకే ఈ కార్స్ మనం ఎంత ఫాస్ట్ గా తయారు చేశాము. వాళ్ళు మనకి ఇచ్చిన టైం 12 రోజులు, కానీ నేను కేవలం తీసుకున్నది 10 రోజులు మాత్రమే. అంటే 2 రోజుల ముందే తయారు చేశాను. అది మన సించాన్ మనకి సహాయం చేయడం వల్ల. ఈ సించాన్ గడి సహాయం చేస్తే ఆ మాత్రం ఉంటుంది. నేను సహాయం చేయడం వల్లే నువ్వు చాలా ఫాస్ట్ గా తయారు చేశావు. చూసావా, నువ్వు వెల్డింగ్ చేసినప్పుడు కూడా నేను సొట్లు తీసాను నువ్వు చెప్పుకుంటానే. అందుకోసమే కదా ఇంత వేగంగా నువ్వు ఈ కార్ల నట్లు రెడీ చేయగలిగావు. ఓకే, నువ్వు ఫస్ట్ నుంచి స్క్రాప్ 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 అన్న కారు చూసావు, ఇప్పుడు ఎంత వేగంగా వెళ్తుందో. కనీసం ఒక్క దాంట్లోంచి కూడా పొగ రావడం లేదు. మీరు స్టార్టింగ్ లో చూసినట్టయితే గనక ఏదో దోవల పొగలాగా చాలా చాలా పొగ వచ్చేది. కానీ ఇప్పుడు మీరు గమనించినట్టయితే గనక దీంట్లోంచి అసలు పొగ రావడం లేదు. దీంట్లోంచే కాదు, అసలు ఏ కార్లోంచి పొగే రావడం లేదు కదా. నిజమేరా నువ్వు చెప్పిందైతే మాత్రం. నిజంగా నువ్వు కరెక్ట్ గా చెప్పావు. లేదంటే గనక మనం ఈ కార్లు ఎంత బేగా తయారు చేసే వాళ్ళం కాదు. సించాన్ మనకి సహాయం చేశాడు కాబట్టి ఎంత ఫాస్ట్ గా అయ్యింది. ఓకే, ఇప్పుడు ఫైనల్ గా నాకు బాగా నచ్చిన కార్ అయితే టెస్ట్ చేయబోతున్నాను. డబల్ ఇంజన్ సిలిండర్ కార్ అన్నమాట ఇది. ఒక ఇంజన్ ఫెయిల్ అయిపోయినా మరొక ఇంజన్ తో రన్ అయ్యేలాగైతే ఈ కార్ని తయారు చేశాము. ఓకే, దీంట్లోంచి పొగ కూడా రావడం లేదు. అండ్ అలాగే మీరు స్పీడోమీటర్ చూడండి, ఒక్కసారిగా అవాక్ అవుతారు. ఈ స్పీడోమీటర్ కోసం నేను లాస్ శాంటోస్ మొత్తం ఎంతలా తిరిగానో తెలుసా. ఫైనల్లీ దొరికిందిలేండి. అది కూడా వాడు చాలా ప్రైస్ చెప్పాడు. సుమారుగా ఈ స్పీడోమీటర్ ఒక 25,000 దాకా చెప్పాడు. కానీ వాడికి ఏదో ఒకటి చెప్పి 15,000కి కొనేసాము. మనతో అలాగ ఉంటుంది, బ్యార్గింగ్ చేస్తే మామూలుగా ఉండదు కదా. ఓకే, ఫైనల్లీ మనకి ఇచ్చిన కాంట్రాక్ట్ అయితే కనుక మనం కంప్లీట్ చేసాం. నేను అనుకోవడం ఏంటంటే ఆ ఓనర్ కి కార్ నచ్చి ఎగిరి గంతేసి మనకి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాడు. 100% నేను చెప్తున్నాను కదా.